తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆదివారం రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రాంతంలో పర్యటించారు. శనివారం రాత్రి ఎన్టీపీసీ జ్యోతి భవన్లో బస చేసిన డీజీపీ శివధర్ రెడ్డి ఆదివారం ఉదయం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని సందర్శించారు. సందర్భంగా రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా ఇతర పోలీస్ అధికారులు డీజీపీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన డీజీపీ సమావేశం అనంతరం గోదావరికని ఐబీ కాలనీలో 12,29 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఆర్మూర్ అధికారులు సిబ్బంది నివాస గృహాల సముదాయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनत्रन्वन्नोति विष्णुरसादनं वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. सहस्रं नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै सह वीर्यं करवावहै. मुहूर्तकाले सूर्यादीनां नवानाम् आद्यन्तता अनुकूलता सिद्धिरस्तोः. नूतनगृहारम्भसमयेन विघ्नेश्वरप्रार्थनं च करिष्ये. धनाधिपतिर्देवताभ्यो नमः. ॐ गणानां त्वा गणपतिं नमामहे कविं कविं सर्वदृष्टिलोकपीडपरिहारार्थम् अयमुहूर्तस्तु मुहूर्तकाले ग्रहाणां आद्यन्तता अनुकूलता सिद्धिरस्तु. ग्रहाणाम् आद्यन्तता अनुकूलता सिद्धिरस्तु. परमपूर्तये भुजङ्गहारमकुटशोभित इष्टदानवान्तकाय शिष्टमङ्गलौ जय देववादिशङ्कराय चन्द्रमौळिये कृतान्त भजनिवारणाहि मां पाहि मङ्गलम्. సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 99 రోజుల క్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అలైవ్ కార్యక్రమంలో గ్రామ స్థాయి నుండి సీఎం వరకు ప్రతి ఒక్కరూ పాల్గొంటున్నట్లు తెలిపారు. తెలంగాణను ప్రమాదరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. కాగా రాష్ట్రంలో అర్బన్ నక్సలైట్లు అనేవారు ఎవరూ లేరని డీజీపీ స్పష్టం చేశారు. గోదావరికని రామగుండం ఈ ఏరియాలో రామగుండం అది కొంత లేట్ అయింది. సో ఇక్కడ ఉన్నటువంటి మనకు గవర్నమెంట్ తరఫు నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అన్న 99 రోజుల ప్రోగ్రాంలో భాగంగా ఒకటి అలైవ్ అని చెప్పి రోడ్ సేఫ్టీ సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ టేకప్ చేస్తున్నాం స్టేట్ అంతా కూడా. ఇంతకుముందు ఓన్లీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో చేసేటువంటి కార్యక్రమాలు ఇప్పుడు మొత్తం ఫుల్ ఆఫ్ ద గవర్నమెంట్లో భాగం ఉన్నటువంటి అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని చెప్పి కార్యక్రమం తీసుకున్నాము. మనకు మొదట వార్డ్ మెంబర్ స్థాయి నుంచి కూడా సీఎం స్థాయి వరకు కూడా అందరూ ఇందులో పార్టిసిపేట్ చేస్తారు ఒక 1 వీక్ పాటు. దీంట్లో ప్రజలందరూ కూడా రోడ్ సేఫ్టీ సంబంధించినటువంటి ప్రాముఖ్యం ఏందో అది అర్థం చేయించాలి. ఎందుకంటే చాలా రోడ్ల మీద విపరీతమైనటువంటి యాక్సిడెంట్లు కావటం, అందులో చాలామంది వేలాదిగా చనిపోవడం జరుగుతున్నది. దాన్ని తగ్గించాలి ఎట్లా అన్న ఉద్దేశంతో రోడ్లు యాక్సిడెంట్ తగ్గించాలి, మరణాలు తగ్గించాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ టేకప్ చేసినాం. అది ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని వింగ్స్ కూడా అన్ని శాఖలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తాయి. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ కూడా పొలిటికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. సో దీనివల్ల ప్రజలకు ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి ఇది రోడ్ సేఫ్టీ అన్న అంశం పైన అన్న ఉద్దేశంతో టేకప్ చేసినాం. దాంట్లో భాగంగా పార్టిసిపేట్ చేద్దామని వచ్చినాం. ఎవరు ఉన్నాడు నా దృష్టిలో డారే ఇట్లా అర్బన్ నక్సల్ తర్వాత నాకు తెలిసినంతవరకు అయితే ఎవరు లేరు. సపోర్ట్ చేసే వాళ్ళు ఉండొచ్చు కానీ అట్లా సాయుధులైనటువంటి వాళ్ళు ఎవరు లేరు. థ్యాంక్ యూ.
కార్యక్రమంలో డీజీపీ వెంట పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి మహేష్ ఎం భగవత్, ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా తదితరులు పాల్గొన్నారు.